హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే బ్యాచిలర్స్ కూడా, అలానే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇంట్లోనే ఈజీగా అలానే హెల్తీగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇదైతే చపాతీ అలానే వైట్ రైస్ పూరీకి అయితే చాలా మంచి కాంబినేషను. తక్కువ మసాలా, అలానే మసాలా కూడా రుబ్బకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను గరం మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అలానే కొంచెం జీరా మిరియాలు కూడా తీసుకున్నానండి. సో కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక 3 టమాటా, అలానే 2 ఆనియన్లు కూడా తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు. మనమైతే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి, అలానే కొంచెం జీరా మిరియాలు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే గరం మసాలా ఐటమ్స్ వేయడం వల్ల మనకైతే చికెన్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఎలాంటి బగారా రైస్ బిర్యానీలు అంటే సైడ్ అవసరం లేదు, జస్ట్ వైట్ రైస్తోనే తినొచ్చండి. సో గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత అందులో ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు. సో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కువ మెంబర్స్ అంటే ఒక 4 మెంబర్స్ పైన ఉంటే ఇంకొక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఉన్న 3 టమాటా 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే ఇందులోకి ముందుగా ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, ఎందుకంటే అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాం కాబట్టి. స్టోర్ ఉన్నదైతే కొంచెం తినడానికి ఒక రకంగా ఉంటుందండి. సో ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే టమాటాలో కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను స్కిన్ తీసుకున్నాను. ఈ స్కిన్ని కూడా బర్న్ అయితే చేపించానండి. మనకు ఆల్మోస్ట్ నాటి స్టైల్లోనే వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. సో రుచికి సరిపడా సాల్ట్ వేసి మనమైతే ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో అంత అయిన తర్వాత మీకు వాటర్ ఎంత కావాలన్నది చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే చికెన్ ముక్కలు ఉడకాలి, అలానే మనకు సెమీ గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇదైతే టమాటా చికెన్ సెమీ గ్రేవీ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనకు ఇక్కడ మసాలా పొడులు అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా కారపొడి అయితే వేసుకున్నానండి, అలానే కొంచెం పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు అన్ని మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి మనకు రుచికి సరిపడా అయితే వేసుకుంటే చాలు, ఎందుకంటే మనము గరం మసాలా హోల్ ఐటమ్స్ అయితే వేసాము. సో చూసారు కదా, అంతా నీట్గా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. తక్కువ మసాలాతో తక్కువ టైంలో చేసుకోగలిగే టమాటా చికెన్ ఫ్రై అండి ఇదైతే. సో మనము లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా ఆయిల్ అయితే అవుట్ సైడ్ అయితే వచ్చింది. ఇక్కడ ముక్క మెత్తబడిందో లేదో టెస్ట్ చేసుకొని మనము కొంచెం వాటర్ కావాలంటే లైట్గా యాడ్ చేసుకొని జస్ట్ సెమీ గ్రేవీ లాగా యాడ్ చేసుకుంటే చాలు. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే చికెన్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఇదైతే పూరికి కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. సో చూసారు కదా, మీరు కూడా ఈ టమాటో చికెన్ గ్రేవీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.